అసెంబ్లీ ఉభయ సభల్ని ఉద్దేశించి మరి కాసేపట్లో తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరాక గవర్నర్ తొలి ప్రసంగం కావడంతో ఉత్కంఠ నెలకొంది. నిన్న అసెంబ్లీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపారు. సుమారు గంట పాటు సాగిన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు హాజరయ్యారు. ప్రస్తుతం తెలంగాణలోని వాస్తవ పరిస్థితులు ప్రతిబింబించేలా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఉండాలని మంత్రిమండలి నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అటు శాసన మండలి ఇటు శాసనసభకు సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. 11:30 గవర్నర్ అసెంబ్లీకి చేరుకొని ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సమావేశం కావడం వల్ల ఈ సమావేశంలో గవర్నర్ ప్రసంగం ఆనవాయితీగా ఉంటుంది. దీంట్లో భాగంగానే ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ప్రభుత్వం లక్ష్యాలు కావచ్చు, ప్రభుత్వం ఏం చేయాలనుకునేటువంటి విజన్ డాక్యుమెంట్ ని ఈ రోజు గవర్నర్ చేత ప్రజెంట్ చేయించాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దానికి అనుగుణంగానే నిన్న అసెంబ్లీలోనే జరిగినటువంటి కేబినెట్ సమావేశం కూడా గవర్నర్ ప్రసంగానికి అప్రూవల్ చేసింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఎలా అమలు చేయాలనుకుంటుంది అనేటువంటి అంశాలన్నింటినీ గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచేటువంటి అవకాశం ఉంది. రైతులకు సంబంధించినటువంటి విద్యుత్ కావచ్చు, అలాగే రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా గవర్నర్ ప్రసంగంలో ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 2 రోజుల్లోనే 6 గ్యారంటీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 2 గ్యారంటీలను అమల్లో చేస్తుంది. ఆర్టీసీలో బస్సు సౌకర్యం కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచినటువంటి పరిస్థితి. ఇక మిగిలిన 4 హామీలకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా ప్రభుత్వం విజన్ ఏంటి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ గవర్నర్ ప్రసంగంలో ఉండేటువంటి అవకాశం ఉంది. గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత సభ వాయిదా పడుతుంది. రేపు గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాద తీర్మానం మీద చర్చ జరుగుతుంది. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు 11:30కి గవర్నర్ ప్రసంగం ప్రారంభమవుతుంది. సభ మరో 2-3 రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇంకా బీఏసీ కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకైతే ప్రస్తుతం స్పీకర్ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎల్పీ నాయకులకు ఒక లేఖని అందించాల్సి ఉంటుంది. దాని ప్రకారం ఆ పార్టీ సూచించినటువంటి సభ్యులను బీఏసీకి తీసుకోవాల్సి ఉంటుంది. బీఏసీకి తీసుకున్నటువంటి ఎపిసోడ్ అంతా ఈ రోజు ముగిసేటువంటి అవకాశం ఉంది. బీఏసీ సభ్యుల ఎంపిక తర్వాత బీఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే దానికి సంబంధించినటువంటి దాని మీద చర్చ జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం యొక్క విజన్ డాక్యుమెంట్ ని దాంట్లో పొందుపరచాలనేటువంటి ఆలోచనతో ఉంది. ప్రభుత్వం ఆలోచన ఏంటి, ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది అనేటువంటి అంశాలన్నింటినీ గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచింది ప్రభుత్వం. దానికి అనుగుణంగానే కాంగ్రెస్ చెప్పినటువంటి హామీలు కావచ్చు, ప్రభుత్వం యొక్క ఆలోచనకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా గవర్నర్ ప్రసంగంలో పొందుపరుస్తారు. ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయమే. దానికి కొనసాగింపుగానే ప్రస్తుతం మరి కాసేపట్లో గవర్నర్ ప్రసంగం కూడా అసెంబ్లీలో ప్రారంభంగా అవుతుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. అసెంబ్లీ అధికారులు కూడా ఈ ప్రసంగానికి సంబంధించినటువంటి ప్రసంగ పాఠాన్ని కూడా అందరి సభ్యులకి గవర్నర్ ప్రసంగం స్టార్ట్ కాగానే అందిస్తారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అలాగే అధికార యంత్రాంగం అంతా ఏర్పాట్లన్నీ సిద్ధం చేసింది. రైట్, థ్యాంక్ యూ చారి.